హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను విజయ్ ప్రదీప్. సో దువ్వాడ మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా పోస్ట్ పెట్టాను. సో కాకపోతే ఇక్కడ ఎలిమినేషన్ విషయంలో జరిగిన ప్రాసెస్ ఏంటి, అసలు ఎలిమినేషన్ కాకముందు తనూజ మాధురి గారు ఏమని మాట్లాడుకున్నారు, ఇవన్నీ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతాయండి. సో లైవ్ ఎవరైతే ఈ రివ్యూ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా చూస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. తెలిసి కూడా తనూజ మీద పడి ఏడుస్తున్న శ్రీను 65, అదేవిధంగా పవన్, మేరా నామ్ పవన్ హాయ్, వీళ్ళిద్దరు తనూజనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? విషయం తెలిసి కూడా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? అసలు తనూజ మాధురి గారితో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కాకముందే శుక్రవారం ఏం మాట్లాడుతున్నారు లైవ్లో, మరి ఎందుకు తనూజ యూజ్ చేయలేదు? ఈ విషయాలను మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని ఉంటుంది. నేను చేసే ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి, అది చేసే చూడండి అనేది నా విజ్ఞప్తి. ఇక మనం విషయం తెలుసుకుందాం. విషయం ఏంటంటే, మాధురి గారితో తనూజ చెప్తుంది, నేను పవరు అది ఉంది కదా, ఆ గోల్డెన్ పవర్ యూజ్ చేస్తాను, నువ్వు కనుక చివరిలో ఉంటే అంటే, నో నువ్వు యూజే చేయకు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. ఆ విధంగా ఆడియన్స్ ఏమంటారు, ఆడియన్స్ అభిమానం లేకుండా, వాళ్ళ ఓట్లు కాకుండా కేవలం నేను దాంతో గెలిస్తే నెక్స్ట్ వీక్ అయినా ఎలిమినేట్ అయిపోతాను అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు చర్చించుకుంటారు ఆ విషయాన్ని. లేదు మ్యాడీ, తప్పకుండా నేను వాడాల్సిందే, నేను నీ ద్వారా నీది నాకు వచ్చింది కాబట్టి నేను నీకు యూజ్ చేస్తాను, నాకు హౌస్లో కూడా ఆ విధంగా యూజ్ చేయాల్సిన అవసరం కూడా మిగతా వాళ్ళకి లేదన్నట్టుగా చెప్పింది. సో కాబట్టి ఆమె చాలా బ్రతిలాడినా కానీ ఈ ఒప్పుకోలేదు. సో ఈ ఒప్పుకోకుండా ఉండడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఆమె సేవ్ అవుతుందని ఆ నమ్మకం ఆ అమ్మాయికి ఉంది, మాధురి గారికి ఉంది. ఎందుకుందంటే ఆమె పొలిటికల్ పర్సన్, వాళ్ళకి ఆమె దువ్వాడ శ్రీనివాసరావు గారు ఉన్నారు బయట. సో క్యాంపెయిన్ చేస్తాడని కూడా తెలుసు. అందుకని నేను ఎటు సేవ్ అవుతాను, మా ఆయన ఉన్నాడు బయట, ఖచ్చితంగా సేవ్ చేస్తాడు, అంటే సేవ్ అయ్యేంత ఓట్లు నాకు పడతాయి అనే కాన్ఫిడెన్స్ ఆమెకు ఉండుంటుంది బహుశా. అందుకనే వాడొద్దు అని చెప్పి ఉంటుంది. లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఒకవేళ వాడుండేమో. ఎందుకంటే కొద్దిగా మీరు ఎవరు మాధురి గారి ఫ్యాన్స్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. ఆవిడ ఫ్రిక్కల్ మైండ్ ఇప్పుడున్నది, కొద్దిసేపు ఉండదు. సో ఇప్పుడు ఒకరితో స్నేహంగా ఉంటుంది, ఇంకొకరితో స్నేహంగా ఉంటుంది. మొత్తానికైతే అందరితో స్నేహంగా మెలిగింది ఆమె సెకండ్ వీక్. ఫస్ట్ వీక్ నాకు సార్ ఇచ్చినటువంటి కోటింగ్తో. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తనూజ హీటర్స్ ఆమె మీదే పడి ఏడుస్తున్నారు. నేనేమి తనూజ గారి పియర్ని కాదండి, అసలు నాకు ఎవరో కూడా అని తెలియదు. మాలాంటి చిన్న యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేంత జనాలు ఎవరు లేరు. టాప్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇది 100%, ఇక 1000% చెప్తా. ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్. వాళ్ళు చెప్పింది నిజమే కదా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. న్యూట్రల్ వినకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పోల్ పెట్టాను అనుకోండి, నేను ఎవరికి ఫర్రగా అనిపిస్తుందో వాళ్ళకే ఎక్కువ వేసేస్తారు. సో పైపిచ్చు తనూజకి ఇన్పుట్స్ బాగా వచ్చాయి, నేను టాప్లో ఉన్నాననే ఉద్దేశం ఆ అమ్మాయికి ఉంది. కాబట్టి ఆ అమ్మాయికి ఎలా యూజ్ చేసుకోవాలని కూడా అనుకోదు అమ్మాయి, ఇది ఫ్యాక్ట్. సో కాబట్టి ఆమెను అడిగింది కాబట్టి, ఆమె స్ట్రాంగ్గా చెప్పింది కాబట్టి నాకు వాడద్దని, అందుకని వాడలేదు. ఇది జరిగిన విషయం. ఆమెకి ఎందుకు ఓట్లు తక్కువ వచ్చాయి, ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది, దీనికి రీజన్ కూడా ఉంది. చాలామందికి ఇరిటేషన్ కలిగించే మాటలు కొన్ని మాట్లాడింది మాధురి గారు. అవేంటంటే, నా రాజ్యం చూడాలని ఉంది, నేను వెళ్ళిపోవాలి, పోయిన వారం పోయిన వ్యక్తి ఎవరు గుర్తు రావడం లేదు, వాళ్ళతో కూడా నేను కూడా నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నాను అనే మాటలైతే చెప్పింది. అంటే ఇది జనాలకి ఎట్లా ఉంటుందంటే ఇరిటేషన్ కలిగిస్తుంది. ఎందుకు ఇరిటేషన్ కలిగిస్తుంది, వాళ్ళ హస్బెండే కదా అనుకోవచ్చు. కానీ ఈవిడ బయట చాలా కాంట్రవర్షియల్ క్యాండిడేట్. అందువల్ల జనాలకి
చాలామంది కూడా డిబేట్ చేశారు. ఇంత కాంట్రవర్సీ క్యాండిడేట్ని అసలు హౌస్‌లోకి ఎలా ఎలా పంపిస్తారు బిగ్ బాస్ వాళ్ళు? బయట జనాలకి ఏమని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా డిబేట్ అయింది. పికిల్ రమ్య మీద కూడా హేటర్స్ ఎక్కువగా ఇదే కామెంట్ చేశారు. ఇంత నెగటివిటీ మూటగట్టుకున్న వాళ్ళని, కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని హౌస్‌లోకి తీసుకుని ఏం చేయాలనుకుంటున్నారు? మీ టీఆర్పీ కోసం ఇలాంటివి ఉపయోగించుకుంటారా అనేది కూడా. అదేవిధంగా రీతు చౌదరి మీద కూడా ఫైర్ అవుతున్నారు. కానీ రీతు చౌదరి గారు హౌస్‌లోకి పోయేటప్పుడు ఆ రచ్చ జరగలేదండి. హౌస్‌లోకి పోయిన తర్వాత మాత్రమే ఆవిడ అంత రచ్చ చేసింది. ఆమె ఉన్నప్పుడు కనుక ఇదే రచ్చ జరుగుంటే ఈ వారికి అది ఆవి ఖండించుండేది ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో మొత్తానికి ఈ కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ని తీసుకురావడంలో వెనక ఉండే మర్మం కేవలం టీఆర్పీ కోసమే. కాబట్టి ఇవి ఎంతసేపు మా ఆయన, మా రాజా ఇది అంటుంటే జనాలకి ఏమవుతుంది? కట్టుకున్నవాడు కాదు, కాస్త లివింగ్లో ఉన్నారు వాళ్ళు ఇద్దరు. సో అదే ఏంటంటే అడల్ట్ లివింగ్ అని ఏదో చెప్పారు. సో కాబట్టి హీటర్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరి హీటర్స్ ఉంటారు. సో కాబట్టి వాళ్ళ అభిప్రాయంలో ఇది తప్పు, బిగ్ బాస్ వాళ్ళు చేసిన తప్పు అని కూడా అనుకున్నడొచ్చు. మరొకటి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు ఆ గౌరవ్ వాళ్ళిద్దరు నిలబెట్టినప్పుడు ఒకవేళ గౌరవ్కి తక్కువ ఓట్లు వచ్చినా ఒకవేళ పంపించి ఉంటారేమో, ఇది నా గెస్ మాత్రమే. ఎందుకు పంపించేసి ఉంటారని నేను అనుకుంటున్నానంటే బయట ఇప్పటికే రచ్చరచ్చగా ఉంది శ్రీజ విషయంలో. అలాంటప్పుడు ఈ కాంట్రవర్సీ క్యాండిడేట్ వల్ల మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ షోకి అనే ఉద్దేశంతో కూడా పంపించేసి ఉండొచ్చు. అంటే ఇది నా గెస్ మాత్రమే. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ, నేను చెప్పిన యూట్యూబర్స్ ఇద్దరు మీరు గమనించండి, వాళ్ళ వీడియోస్ చూడండి. ఎప్పుడు కూడా తనుజ మీదే పడి ఆడుస్తారు వాళ్ళు, అంతే. ఇప్పుడు భరణి వచ్చాడు కాబట్టి మరి పవన్ గారు అయితే భరణి గారి గురించి మళ్ళీ పడ్డాడు. నేను ఒకటే చెప్తా, మీకు ఇష్టం లేకపోవచ్చు. అంతమంది హౌస్ మేట్స్ ఉన్నారు, అందరూ తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అడగరు మీరు? కేవలం భరణి తనుజ మీద ఎందుకు పడుతున్నారు? అంటే తనుజకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది, ఆమె తగ్గించాలని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? మీరు చెప్తే తగ్గిపోతుందా? సో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కొంతమందిని, అంతేగాని ఆమెకి ఉన్నటువంటి దాంట్లో ఒక 10% తగ్గించగల కెపాసిటీ ఉందా? యూట్యూబర్స్ మ్యానిపులేట్ చేస్తున్నారు. అవును, మ్యానిపులేట్ చేస్తారు, అంత తగ్గతుంది. ఉదాహరణకి ఆదిరెడ్డి గారే చెప్పారనుకోండి, దరిదాపు 9 లక్షలు ఉన్నాయి ఆయనకి ఫ్యాన్ బేస్, సబ్స్క్రైబర్స్. ఆయన ఈ ఫేక్, ఈ వేస్ట్ అని రెగ్యులర్గా వీడియోలు చేస్తే అంత రేంజ్ అయితే రాదు, కొద్దిగా మార్పు అయితే రావచ్చు. కానీ ఆమెకి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్లో 10% తగ్గచ్చేమో, మిగతా 90% ఉంది కదా. కాబట్టి కాకపోతే వీళ్ళు అది పనిగా మరి సినిమా 65 ఏం చేస్తున్నాడంటే అసలు అతను చెప్పేటప్పుడు చాలా బాధేస్తుంటాడు, బాడీ షేమింగ్ చేస్తుండే అతను. సో ఆమె ఇలా నటిస్తుంది, ఇటుంటుంది. అది ఆమె నటనండి. ఆమె నటనను మీరెవరు క్వశ్చన్ చేయడానికి? మీరు కూడా పికిల్స్ పెట్టుకో ఉన్నారు. మీ పికిల్ చండాలం సీను అని నేను ఒక వీడియో చేస్తే నీకెంత కడుపు పడుతుంది? అలాగే నీకెంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నారో, సబ్స్క్రైబ్స్ ఉన్నారో, అలాగే కొన్ని లక్షల మంది ఆమె కూడా ఫ్యాన్ బేస్ ఉన్నారు. వాళ్ళు హట్ అవుతారు కదా. నీకు 24 గంటలు భరణి గారి కుటుంబం, అసలు భరణి గారి కుటుంబాన్ని ఎక్స్పోజ్ చేసిందే మీరు కదా, యూట్యూబర్స్ కదా. అందువల్లే కదా వాళ్ళకి అంత యాంటీ వచ్చింది, అంత నెగటివ్ వచ్చేసింది. యథార్థం మాట్లాడుకోవాలి మనం. సో యూట్యూబర్స్ అందరూ అంటే నేను కూడా. సో కాబట్టి దీనివల్ల మొత్తం నెగటివ్ రావడం, అతను ఓట్లు పడకుండా పోవడం, భరణి గారికి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు మళ్ళా వచ్చాడు, మళ్ళా వాళ్ళ మీద పడి ఉన్నారు. ఎంతవరకు చూడాలి. కానీ మాధురి గారి నేనేమంటానంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాను ఫైనల్గా. సో ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఆయన నాకు వాడద్దు అని చెప్పి ఉంటుంది. నేను నాకు ఎటు ఓట్లు పడతాయి, నేను సేవ్ అయిపోతాను అనుకో ఉండొచ్చు. అందువల్ల ఆమె వాడలేదు. ఇది తనుజ గారిని తప్పుగా అర్థం చేసుకోవడం నేను కరెక్ట్ కాదంట. ఎందుకంటే ఆమె ముందు అడిగింది, కావాల్సింటే ఒకసారి రివైండ్ చేసుకొని వీడియోలు చూడండి. మీరు వీడియోలు చూసి అప్పుడు మాట్లాడాను నేను దానికి ఏకీభవిస్తా, సారీ కూడా చెప్తా బహిరంగంగా. అలా కాకుండా మీరు చూసి కూడా కావాలని కిలిఫైయింగ్ చేస్తూ ఉంటే ఆ ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. మీరు ఎలాగా చెప్తున్నారు, ఎవరికి ఫేవర్గా చెప్తున్నారో వాళ్ళకు కూడా అగెనిస్ట్ వాళ్ళు కూడా కిలిఫైయింగ్ చేస్తారు. ఇది ఒక షో అండి. షోగానే చూడాలి, పర్సనల్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఒకరు ఇష్టం ఉంటుంది, దాన్ని నేను బహిర్గతంగా చేయకూడదు కదా. ఒక యూట్యూబర్ అన్నప్పుడు ఏం చేయాలి? తటస్థంగా చెప్పాలి, ఉన్నట్టు చెప్పాలి. అంతేగాని ఒకరిని నెత్తినేసుకొని ఒకరిని తొక్కియాలి అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో ఒక యూట్యూబర్ ఫస్ట్లో మాస్క్ మ్యాన్ ఎత్తుకున్నాడు,
ఆ తర్వాత ఇమ్ముని ఎత్తుకున్నాడు, ఆ తర్వాత తనుజని ఎత్తుకున్నాడు, ఆ తర్వాత కళ్యాణ్ ఎత్తుకున్నాడు, ఆ తర్వాత డెమాన్ ఎత్తుకున్నాడు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ అండి, ఒక్కొక్క ఐడియా ఉంటుంది, ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్తూ ఉంటారు. మనం వాళ్ళు తప్పుపట్టలేము, ఎందుకంటే వాళ్ళకున్న థింకింగ్ అది, నాకున్న థింకింగ్ ఇది. సో ప్లీజ్ ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇది మాధురి గారి దువ్వాడ మాధురి గారి స్వయంకృతాపరాధం. ఆమె నేను ఎలిమినేట్ కాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నది, అందువల్లే తనుజని వాడొద్దని చెప్పింది. మీకు కావాల్సి ఉంటే జరిగినటువంటి జస్ట్ గురువారం బుధవారం గురువారం ఈ 2 రోజుల వీడియోస్ వీడియోని మీరు చూడండి, ఇదే మాటలు మాట్లాడుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇది జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు నాకు ఎంకరేజ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కాకపోతే లిటిల్ బిట్ సబ్స్క్రైబర్స్, ఎందుకంటే నేను చిన్నవాడిని కాబట్టి, అంటే నేను వయసులో కాదండి, నా యూట్యూబ్ ఛానల్ చిన్నది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం లేదేమో. చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేస్తే నేను 10,000 రీచ్ కావడం పెద్ద విషయం కాదు, అంత మీ చేతిలో ఉంది. మీరు అనుకుంటే ఏదైనా జరుగుతుందండి. మీరు ప్రేక్షక దేవుళ్ళు, ఏదైనా అయితే మిమ్మల్ని అడగందే ఏది చేయరు, ఎందుకంటే అమ్మాయిని కూడా అడిగితే కానీ అన్నం పెడతాను సామెత ఉంది కాబట్టి ఖచ్చితంగా అడిగి తీరాలి. నేను అడుగుతున్నా, వన్స్ అగైన్ అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా హైప్ అనేది ఉంటుంది, ఆ బటన్ దాన్ని నొక్కితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.